ఇక తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. మెడిసిన్ విభాగంలోకి వెళ్లడం గమనించిన సిబ్బంది తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి ఎస్వి జూ పార్క్ కు తరలించారు. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. మెడిసిన్ విభాగాల్లోకి వెళ్లడం గమనించిన సిబ్బంది తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి ఎస్వి జూ పార్క్ కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మనం ఇప్పుడు వెటర్నరీ కాలేజీ దీంట్లో ఎక్కడైతే చిరుత సంచరించిందో ఆ కారిడార్లోనే ఉన్నాం. ఇక్కడ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు మనతో చెప్పడానికి వివరాలు కూడా. ఇది మొత్తం 3 డిపార్ట్మెంట్లు ఉండేటువంటి దీంట్లో చిరుత ఇక్కడికి ఈ ప్రాంగణం అంతా కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే చూడొచ్చు, టోటల్గా బిల్డింగ్ మధ్యలో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఫైనల్ ఇయర్ వెటర్నరీకి సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉంటారు. 3 డిపార్ట్మెంట్లు, సర్జరీ, అలాగే మెడిసిన్, గైనిక్ అనే 3 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉంటాయి. ఈ ఏదైతే చూపిస్తున్నామో ఇక్కడంతా కూడా చిరుత ఇదైంది. ఇక్కడ ఫైనల్గా మనం ఎక్కడ పట్టుబడిందో ఆ ప్లేస్ కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఇదంతా కూడా తిరిగిన పరిస్థితి. యాక్చువల్గా ఉదయం 9 గంటలకి ఈ ప్రాంగణంలో డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ స్టాఫ్ చిరుతని చూడడం జరిగింది. చూసిన వెంటనే మెయిన్ డోర్ని లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ప్రొఫెసర్స్ వచ్చారు. ప్రొఫెసర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం చూడొచ్చు, జస్ట్ క్లాస్ జరుగుతూ ఉంది పిల్లలతో. ఈ యొక్క దగ్గరనే పక్కనే టాయిలెట్ ఉంది. ఈ టాయిలెట్ దగ్గరికి తరుముకుంటూ వచ్చారు. అసలు ఆ విషయాలు వాళ్ళు ఎలా బంధించడానికి ప్రొఫెసర్లు కృషి చేశారు వాళ్ళ మాటలతో వింటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు. మనం చూడొచ్చు, ఈ యొక్క టాయిలెట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడిస్తాం ఎట్లా వాళ్ళు బంధించారు ఏంటి అనేది. ఏమండి, ఎలా మీరు బంధించగలిగారు, ఏం చేశారు? ఈ టాయిలెట్ లోపలికి రావడానికి మీరు ఏం చేశారు? అటు నుంచి తరిమారండి. మేము ఇక్కడ నుంచి ఉన్నాము, అది బయటకు పారిపోకుండా. సో తరిమిన తర్వాత ఆ షట్టర్స్ వేసేసాం. సో ఇంకా అది మనకి బయటకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేసామంటే మేము మన 3 నుంచున్నాం అనమాట. సో ఇంకా అది బయటకు వెళ్ళలేక మేమైతే ఎప్పుడైతే శబ్దం చేసామో ఈ టాయిలెట్ ఇంకా అన్ని రూమ్స్ క్లోజ్డ్, ఈ టాయిలెట్లోకి లోపలికి వెళ్ళిపోయింది. ఇమీడియట్గా మేము ఈ డోర్ క్లోజ్ చేసేసాం. ఈ డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ పైన ఫ్యాన్, వెంటిలేటర్ ఫ్యాన్ ఉంది కదా, ఆ వెంటిలేటర్ ఫ్యాన్ దగ్గరికి వెంటిలేటర్ ఫ్యాన్ దగ్గరికి ఎక్కి ఇక్కడ సార్ మీరు చెప్పండి చిరుతుందా లేదా అని చూశారు. తర్వాత యాక్చువల్గా చెప్తే మనం చూడొచ్చు, ఈ యొక్క డోర్ కరెక్ట్గా ఎదురుగా ఈ యొక్క బోర్ని తీసుకొచ్చి అటవీ శాఖ వాళ్ళు పెట్టడం జరిగింది. పెట్టడంతో ఈ తర్వాత ఎగ్జాక్ట్గా దీని ఎదురుగుండానే ఆ బోర్ని పెట్టారు. బోర్ని పెట్టిన తర్వాత మళ్ళీ అటవీ శాఖ వాళ్ళు ఈ డోర్ని మాత్రం తెరిచారు.
డోర్ తెరిచి దాన్ని పైకి గేటు తీయడంతో వేరే దారి లేదు, ఖచ్చితంగా బోన్ లోపలికి చిరుత రావాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల చిరుత వచ్చిన తర్వాత అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. ఇక్కడ మరో ప్రొఫెసర్ ఉన్నారు. సార్ చెప్పండి, చిరుత ఇక్కడ వచ్చి వెళ్ళిన నేపథ్యంలో స్టూడెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు ప్రొఫెసర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది స్టూడెంట్స్ ఇంకా మాకు క్లాసెస్ స్టార్ట్ కాలేదండి. అప్పుడు యాక్చువల్గా మనకు మార్నింగ్ మా ఎంప్లాయీ చూసిన తర్వాత మా స్టాఫ్ అందరం ఇట్లా వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉండేటట్టు చూసుకున్నాము. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వచ్చి వెళ్ళిన నేపథ్యంలో? టైమ్లీ రెస్పాన్స్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, జూర్ అథారిటీస్ అయితే కానీ చేశారు. అలాగే మాకు అసోసియేట్ డీను ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశాము. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసిన ప్రకారం అసోసియేట్ చెప్పడం ఏంటంటే ఎవ్రీడే నైట్ 1 to 2 వరకు రెగ్యులర్ విజిట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళవి. ఎందుకంటే అయితే తిరుగుతూనే ఉంది ఈ ప్రాంతం కాదండి. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారా, ఎట్లా ఉంది? డెఫినెట్గా భయపడతారు కదండి, బట్ ఇది చిన్నదండి. మీకైతే పాములు వచ్చేది ఎక్కువ ఇక్కడ, ఇప్పుడు చిరుత వచ్చి అది మొత్తంగా ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా భయపడుతున్నారు, ప్రొఫెసర్లు కూడా భయపడుతున్నారు. అయితే దీని తల్లి అంటే 1 year కిడ్ అది, దీని తల్లి కూడా వస్తుందనేటువంటి భయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఇక్కడ కొంత చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తోంది. రైట్.